దేవుని సన్నిధికని వచ్చాం కదా. సో ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండమంటుంది. చల్లగా ఉంటానంటే ఓకే, పర్వాలేదు, సమ్మర్ కదా, కూల్గా ఉంటానంటే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. వెచ్చగా ఉండాలంటే వెచ్చగా ఉండాలి. నులివెచ్చని జీవితం ఎటు కాకుండా పోతుంది. వస్తే దేవుని మందిరం అనే పడవలోన రండి, లేదా లోకం అనే పడవలోనైనా ప్రయాణం చేయండి, ఏం పర్వాలేదు. దేవుని సన్నిధి అనే పడవని ఎక్కారనుకోండి, పరలోకపు గవిని ప్రవేశిస్తుంది. లోకం అనే పడవ ఎక్కితే సరే, దానికి ఒక ముగింపు ఏదో ఒకటి ఉంటుంది కదా. అయ్యని నేను ఎందుకు చెప్పడం, అది మీకు తెలుసు కదా. అంతేగాని నులివెచ్చని జీవితం, ఇద్దరు యజమానులకు మనం సేవ చేయలేం. చేస్తే దేవునికి సేవ చేయండి, లేకపోతే లోకానికి సేవ చేయండి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు కదా. అదే కదా క్రైస్తవ జీవితం అంటే.